హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇదిగోండి, నేనైతే ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేసినానండి. చాలా బాగుంటుంది ఎగ్ దమ్ బిర్యానీ, సూపర్గా వచ్చిందండి. ఇదిగోండి, ముందుగా నేను 1 కిలో బియ్యం తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ పోసి పెట్టినానండి. ఇప్పుడు ఎగ్స్ను ఒక 9 ఎగ్స్ను ఉడకబెట్టేసి పెట్టినాను. ఇదిగోండి, ఇలా బాయిల్ చేసిన ఎగ్స్కు మధ్యలో అలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలా అంతా లోపలికి పోతుంది కదా, ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఘాట్లు పెట్టుకోకుంటే పైన ఒక్కటే మసాలా పడుతుంది, లోపలికి ఏం పోదు. అందుకోసమని అన్ని ఎగ్స్కి అలా ఘాట్లు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఈరోజు మా మా పిల్లలు ఇంట్లో ఉన్నారండి, అందుకోసమని ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేసినాను. ఇదిగోండి, ఇప్పుడైతే ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ను అన్నీ వేసేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై కావాలి. ఎగ్స్ అంటే ఫ్రై అయిపోతే అవి పీసులు కాకుండా అలానే ఉంటాయి ఎగ్స్. అందుకోసమని మనం ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్టే గరిటతో కలుపుకోకుండా ఇలా కలుపుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా వచ్చేస్తాయి ఎగ్స్. అంటే కింద అతుక్కుంటాయి కదా, ఆయిల్ వేసినాం కదా, కడాయికి అతుక్కోకుండా ఇలా చిన్నగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఇప్పుడైతే దీంట్లో ఉప్పు వేసుకుంటున్నా నేను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వద్దులేండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసిన నేను. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఈ ఉప్పు, కారం, పసుపు ఈ ఎగ్స్కు పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకొని ఈ ఎగ్స్కి అంతా బాగా పట్టినాయి కదా, ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాము ఎగ్స్నన్నీ. ఇదిగోండి, ఇలా తీసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టుకుందాం. అదే కడాయి పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం బిర్యానీకి సరిపోయేటట్టు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడే మళ్ళీ ఆయిల్ వేయం కదా, అందుకోసమని ఒక 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి తర్వాత షాజీరా, తర్వాత మసాలా దినుసులు వేసిన చెక్క, లవంగ, యాలుక ఇవన్నీ వేసేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత చూడండి, ఆనియన్స్ ఒక 4 పెద్ద సైజువి కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ అన్నీ వేసుకొని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల అన్నీ ఇప్పుడు ఒక చోట వేగి ఒక చోట వేగకుండా అలా కాకుండా అంతా వేగుతాయి. చూడండి, ఇలా కలుపుతూ మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత పక్కన డేక్షలో వాటర్ కూడా పెట్టేసినాను, అంటే బిర్యానీకి అవి కూడా వేగుతుంటాయని, అవి కూడా కాగుతుంటాయని. చూడండి, ఈ ఆనియన్స్ కూడా వేగినాయి కదా, ఇప్పుడు కొన్ని మనము బిర్యానీకి పైన వేసుకోవడానికని కొన్ని ఆనియన్స్ని తీసి పెట్టుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ను పక్కకు పెట్టేసుకొని ఇంకా మిగతా దాంట్లో మసాలా అంతా వేసేసుకుందాము. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది పైన వేసుకోవడం వల్ల. ఇదిగోండి, నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసిన. 1 టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ సరిపోదేమో అనేసి మళ్ళీ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర 3 కలిపి పేస్ట్ చేసుకున్నానండి. మామూలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే బిర్యానీకి వేసేటప్పుడు మసాలాలన్నీ ఫ్రెష్గా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ. ఇదిగోండి, ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా, దీంట్లోనే ఒక 6-7 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీలికలు చేసుకొని వేసుకున్నాను. ఇదిగోండి, ఒక 4 టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టమాటా, పచ్చిమిర్చి కొద్దిగా వేగాలి, అంటే కొద్దిగా మెత్తబడాలి. దీంట్లోనే పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, తర్వాత మనకు మెంతిమాకు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే మెంతాకు ఉంది, అందుకోసమని మెంతిమాకు కూడా వేసినాను. ఒకవేళ లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇలా అన్ని ఆకుకూరలు కూడా వేసుకున్నాం కదా, కొత్తిమీర, మెంతిమాకు, పుదీనా ఇవన్నీ కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉప్పు, తర్వాత ఫస్ట్ పసుపు కొద్దిగా వేసినాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత మనము ఎగ్స్ వేయించేటప్పుడు వేసినాం కదా పసుపు, ఉప్పు, కారము, అందుకోసమని ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కారం ఇంకా కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొద్దిగా తక్కువగానే వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసినాను. ఇవన్నీ ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా వేగాలండి, మెత్తగా కావాలి.
చూడండి ఇంకా టమాటాలు పచ్చిగా ఉన్నాయి కదా, అంటే గట్టిగా ఉన్నాయి, మెత్తబడాలి. అందుకోసమని అన్నీ ఇలా కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. టమాటాలు మెత్తబడిపోతాయి. ఇదిగోండి 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి టమాటాలు అన్నీ మెత్తబడి పొగలు వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా ఒక టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి, ఎక్కువగా పోసుకోకూడదు. ఒక టీ గ్లాస్ అంతా, చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకొని ఈ వాటర్లు ఇదంతా మసాలాలో కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా వేసేసుకోవాలి. ధనియాల పొడి, బిర్యానీ మసాలా ఈ రెండు కూడా ఈ మసాలా కలిసేటట్టు కలుపుకోవాలి. బిర్యానీ మసాలా వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఉప్పు తక్కువ అయిందేమో ఒకసారి చెక్ చేసుకుంటున్నా. ఉప్పు అయితే సరిపోయింది, ఇంకా కొద్దిగా తక్కువ పడుతుందేమో అనేసి అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఎగ్స్ అవన్నీ వేస్తాం కదా, అందుకోసమని మళ్ళీ కొద్దిగా వేసినాను. మళ్ళీ రైస్లో కూడా వేస్తాం కాబట్టి కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా మసాలా అంతా వేగింది కదా. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి ఈ కడాయిలోనే. వేసేసుకుంటే ఇప్పుడు ఈ మసాలాలోది జ్యూసీ ఉంటుంది కదా, జ్యూస్ అంతా అంటే కారము, ఉప్పు, పసుపు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ ఆకుకూరలు వేసినాం కదా, పుదీనా, కొత్తిమీర, ఈ మసాలాలన్నీ ఆ ఎగ్స్లో బాగా కలిసి ఎగ్స్ కూడా బాగా మసాలా పట్టేసి ఉడికి మంచి టేస్ట్ వస్తాయి. అందుకోసం అనేసి ఈ ఎగ్స్ను ఇలా పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పూర్తిగా సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాము. చూడండి ఎగ్స్ మగ్గేలోపు నేను ముందుగా స్టవ్ పైన పెట్టా కదా రైస్కు వాటర్ కూడా మరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. షాజీరా, యాలకులు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జాజికాయ ఇవన్నీ వేసేసినాను. ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. చూడండి ఉప్పు మనకు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసినాను, అంటే కూరలో కూడా వేసినాం కదా, అందుకోసమని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోకుండా ఉంటే రైస్ టేస్ట్ ఉండదండి, చప్పగా ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూను. అది వేసుకోవడం వల్ల బిర్యానీకి బాగుంటుంది. తర్వాత నేను కొద్దిగా ఆయిల్ వేసినాను, అది కనిపించలేదు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన, ఒకదానికొకటి రైస్ అతుక్కోకుండా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే బియ్యం వేసేస్తున్నా. ముందుగా నేను నానబెట్టి పెట్టేసిన కదా, 1/2 అవర్ అయిందండి. బియ్యాన్ని మామూలు రైస్ చేసినాను ఈరోజు, బిర్యానీ రైస్ కాకుండా మామూలు రైస్, నార్మల్ రైస్. ఇదిగోండి ఇలా అన్నీ వేసుకొని మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, బియ్యం అన్నీ వేసేసిన కదా, ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడుకుతుంది కదా, అప్పుడు వరకు వెయిట్ చేద్దాం. చూడండి ఉడుకు పట్టింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయని తీసుకొని హాఫ్ వరకు కట్ చేసి ఒక నిమ్మ చెక్కను పిండుకోవాలి. అంటే ఇలా పిండుకోవడం వల్ల రైస్ అనేది మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. తర్వాత మనము అలా పిండుకోవడం వల్ల రైస్ కూడా టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. సూపర్గా ఉంటుందండి ఈ బిర్యానీ, ఎగ్ బిర్యానీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి అన్నం ఉడుకుతుంది కదా, ఇంకా వంచేస్తున్నానండి. ఒక జాలి గిన్నెలో వంచేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఆల్రెడీ ఇది కూడా ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు వంచేసుకొని ఫస్ట్ అన్నాన్ని లేయర్లుగా వేస్తున్నానండి. ముందు కింద రైస్ వేసుకోవాలి, తర్వాత ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకొని ఎగ్స్ వేసుకోవచ్చు. నేనైతే సెకండ్ లేయర్లో మొత్తం ఎగ్స్ అన్నీ వేసేసినాను. చూడండి మొత్తం ఎగ్స్ అన్నీ వేసేసుకొని కింద రైస్ వేసుకోవాలండి. కిందనే మనం ఎగ్స్ వేస్తే కింద ఒకవేళ అడుగంటితే ఎగ్స్ అన్నీ మాడిపోతాయి. అందుకోసమని ముందు రైస్ వేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఇదిగోండి మళ్ళీ నేను రైస్ వేస్తున్నా. ఎగ్గుది మసాలా అంతా వేసేసుకున్నాం కదా, ఇప్పుడేమో రైస్ ఇలా అంతా మొత్తం స్ప్రెడ్ చేయాలండి ఆ ఎగ్స్ పైన. నేనైతే కేజీ బియ్యం చేసినానండి. కేజీ బియ్యానికి 9 ఎగ్స్ వేసినాను. చూడండి మొత్తం రైస్ అంతా వేసేసినాను. వేసేసుకొని ఇప్పుడు దీనిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి ఫ్రైడ్ ఆనియన్స్.
నేను కొద్దిగా ఆయిల్ తీసినాను, అంటే ఎగ్స్ది పైన ఆయిల్ తేలుతుంది కదా, అది తీసి ఇప్పుడు పైన పోసినానండి. నేను ఇప్పుడు ఒక నిమ్మకాయను పిండుతున్నాను. మనం నిమ్మకాయ పిండుకోవడం వల్ల బిర్యానీకి పులుపు అదంతా ఉంటుంది కదా, అదంతా పట్టి బాగుంటుంది. తర్వాత ఇప్పుడు కలర్ వేస్తున్నానండి. ఎల్లో తర్వాత రెడ్ కలర్ 2 వేసినానండి. ఇదిగోండి రెడ్ వేసిన తర్వాత మా చిన్నబ్బాయి ఏమో కొద్దిగా గ్రీన్ కలర్ కూడా వేయమ్మా అంటే ఇప్పుడు కొద్దిగా ఒక 2 డ్రాప్స్ గ్రీన్ కలర్ వేసినాను. మామూలుగా అయితే ఎక్కువ రెడ్ ఎల్లో వేస్తామండి, మా అబ్బాయి వేయమన్నాడని వేసినాను. తర్వాత ఇప్పుడైతే నెయ్యి, ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసినాను. నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత పుదీనా, ఫైనల్గా పుదీనా ఆకులు ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇదంతా ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది, పుదీనా ఫ్లేవర్ అంతా. చూడండి అంతా ఇలా వేసేసుకొని ఇంకా స్టవ్ పైన పెట్టేసుకోవడమే అండి. ఇలా అంటే ఒకసారి ఎక్కడన్నా మధ్యలో గ్యాప్ లేకుండా అంతా ఆయిల్, ఈ కలరు ఇదంతా కిందికి దిగుతుందండి, అందుకోసమని అలా అంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ పైన పెన్నెం పెట్టుకోవాలి, కింద డైరెక్ట్గా పెట్టకూడదండి. కింద పెన్నెం పెట్టుకొని పెన్నెం పైన ఈ డేక్షన్ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనము పెన్నెన్ని బాగా ఒక 5 నిమిషాలు హీట్ ఎక్కింటుందండి, అప్పుడు పెట్టేసిన నేను. ఇప్పుడేమో దీనిపైన ఒక క్లాత్, కాటన్ క్లాత్ రైస్ పైన పెట్టేసుకొని దానిపైన బరువు పెట్టాలండి ఒకటి, ఏదైనా సరే. నేనైతే చిన్న రోల్ ఉంది మా ఇంట్లో, అది పెట్టేసినాను. నేను బిర్యానీ చేసినప్పుడు అంతా ఈ రోలే పెడతానండి వెయిట్కు, లేదంటే గోధుమ పిండితో మొత్తం కవర్ చేసేయచ్చు. చూడండి ఒక 15 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక సిమ్లో ఒక 10 నిమిషాలు పెట్టేసి ఇంకా దించేసినాను. చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా బాగుండిందండి బిర్యానీ, సూపర్గా ఉండింది. అసలు బాస్మతి రైస్ కాకుండా కూడా సూపర్గా వచ్చింది. మా ఇంట్లో సండే వచ్చిందంటే మా పిల్లలు ఖచ్చితంగా ఎక్కువ బిర్యానీ ఇష్టపడతారు. మామూలుగా స్కూల్ లేకుండా ఇంట్లో ఉన్న రోజు కూడా అంతే, ఎక్కువ బిర్యానీ చేయమంటారు. అందుకోసం మా ఇంట్లో బిర్యానీ అంటే ఎక్కువ లైక్ చేస్తారు. మా ఇంట్లో ఎక్కువ బిర్యానీ చేస్తాం మేము. ఇదిగోండి ఇంకా బిర్యానీ మొత్తం చూడండి పొగలు పోతుంది. పెద్ద బేషన్లోకి వేసేసినాను బిర్యానీ అంతా. చూడండి ఎలా పొగలు పోతుందో. స్మెల్ అయితే అదిరిపోయిందండి. ఇల్లంతా బిర్యానీ చేస్తే ఇల్లంతా బిర్యానీ వాసనే ఉంటుంది ఆ రోజంతా. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. చూడండి ఇలా అంతా ఎగ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇలా అంతా ఎక్కడన్నా కలసకుంటే కలుపుతున్నానండి. ఇదిగోండి చూడండి మొత్తం ఎగ్స్, రైస్ అంతా పొడి పొడిగా బాస్మతి రైస్ మాదిరి వచ్చేసింది కదా. చూడండి చాలా బాగుండింది. ఈ బిర్యానీలోకి నేను గోంగూర, పెరుగు పచ్చడి చేసినాను. ఇంకా దాల్చా చేయలేదండి, దాల్చా చేద్దామనుకున్నా కానీ అప్పటికే టైం అయిపోయింది. చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు షేర్ చేయండి ఈ వీడియోను. మీకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.